హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రానే వచ్చింది. నేను మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను అనమాట. ఏపీఎస్సీ అనేది మనకి ఎప్పుడైతే వెబ్ నోట్ రిలీజ్ చేసిందో ఆ వెబ్ నోట్ రిలీజ్ చేసినప్పుడు నేను మీకు అతి త్వరలో మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది అన్నాను. సో చెప్పిన దాని ప్రకారమే మనకి ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అదే విధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రానే వచ్చేసింది అనమాట. ఇవాళ వీడియోలో మనం ఆ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అదే విధంగా 2019 లో వచ్చినటువంటి నోటిఫికేషన్ లో, అదే విధంగా ఇప్పుడు 2025 లో వచ్చినటువంటి నోటిఫికేషన్ లో ఏమైనా మార్పులు ఏమైనా ఉంటే వాటన్నిటి గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియోలో భాగంగా ఈ పోస్టులు అనేవి, ఈ నోటిఫికేషన్ అనేది ఏ పోస్టులకు రిలీజ్ కావడం జరిగింది, తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, దాని తర్వాత శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు అనేటువంటి అంశాలన్నీ కూడాను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇది మనం చెప్పుకున్నట్టే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అదే విధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. టోటల్ గా మనకి 691 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి టోటల్ గా 256 పోస్టులు ఉన్నాయన్నమాట. ఈ 256 పోస్టుల్లో కూడాను మనకి 81 అనేది ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు, మిగతావి 175 అనేది ఇవి ఫ్రెష్ పోస్టులు అనమాట. క్యారీ ఫార్వర్డ్ తోటి మనకి సంబంధం లేదు కాబట్టి ఇవి ఫ్రెష్ గా ఏవైతే ఉన్నాయో వీటిపైన మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి 435 పోస్టులకు కాను 60 పోస్టులు ఏమో క్యారీ ఫార్వర్డ్ ఉన్నాయి, 375 పోస్టులు ఏమో ఫ్రెష్ పోస్టులు అనేవి ఉన్నాయి అనమాట. ఇకపోతే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి శాలరీ అనేది 25,220 రూపాయల నుంచి 80,910 రూపాయలు అనేది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి అనేది ఉంటుందన్నమాట. అదే విధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కి కనుక చూసుకున్నట్లయితే 23,120 రూపాయల నుంచి 74,770 రూపాయలు అనేది ఉంటుంది. సో ఇట్లాగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి అదే విధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి శాలరీస్ అనేవి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే జస్ట్ ఇంటర్మీడియట్ 10+2 ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్, ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 250 రూపాయలు ఉంది. దీంతో పాటు ప్లస్ 80 రూపీస్ అనేది ఎగ్జామ్ ఫీ ఉందన్నమాట. ఈ అప్లికేషన్ ఫీ అనేది కూడాను కొంతమందికి మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళలో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్లు, దీంతో పాటు వైట్ రేషన్ కార్డు హోల్డర్స్, వైట్ కార్డు ఉంటుంది కదా మనకి, సో ఆ వైట్ కార్డు హోల్డర్స్, అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ యూత్ ఆఫ్ ఏపీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడాను ఎటువంటి ఫీ అనేది లేదనమాట. సో వాళ్ళందరూ కూడాను ఫీ ఎగ్జామ్షన్, ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి ఏవైతే కేటగిరీస్ ఉన్నారో సో వీళ్ళందరూ కూడాను ఫీ పేమెంట్ అనేది చేయాల్సినటువంటి అవసరం లేదు. మిగతా వాళ్ళు మాత్రం 250 రూపాయలు ప్లస్ 80 రూపీస్ అనేది ఎగ్జామ్ ఫీ అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఎగ్జామ్ ఫీజు అనేది ఈ విధంగా అనేది ఉంది. దీని తర్వాత ఏజ్ విషయానికి వస్తే ఇంతకు ముందు నేను ఆల్రెడీ చెప్పినట్టు పాత నోటిఫికేషన్ లో మనకి ఏదైతే ఉందో సేమ్ అదే ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ లో కూడా 80 to 13 ఇయర్స్ అనేదే ఉందన్నమాట. ఎప్పటికంటే జూలై 1, 2025 నాటికి ఈ 30 ఇయర్స్ అనేది క్రాస్ అవ్వకూడదు. వన్స్ క్రాస్ అయిపోయిన తర్వాత దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ 30 + 5 ఇయర్స్ అనమాట ఈ కేటగిరీస్ వాళ్ళకి. దీని తర్వాత ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉంటారో వాళ్ళకి మాత్రం 10 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఇది అప్లికేబుల్ ఫర్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనమాట. మిగతా వాళ్ళందరికీ 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ డేట్ 16th జూలై, అంటే రేపటి నుంచే మనకి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి 5th ఆగస్ట్ అనేది మనకి 5th ఆగస్ట్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామ్. ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఫస్ట్ ఉంటుంది. దాని తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ యాజ్ పర్ ఏపీఎస్సీ గైడ్ లైన్స్ ప్రకారం మనకి లాస్ట్ ఇయర్ నుంచి 2019 నుంచి ఈ సిపిటి అనేది కండక్ట్ చేయడం స్టార్ట్ అయింది అనమాట. సో ఇందులో కూడాను ఏపీఎస్సీ కండక్ట్ చేస్తుంది కాబట్టి ఈ ఎగ్జామ్ అనేది కూడాను కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడాను మనం క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. దీని తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఈ ఎగ్జామ్ కి సంబంధించి ఈ ప్రిలిమ్స్ జరగచ్చు, జరగకపోవచ్చు. ఎందుకంటే నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన ప్రకారం అప్లికెంట్స్ మనకి ఎన్నైతే పోస్టులు ఉన్నాయి, మనకి 691 పోస్టులు కదా, దీనికి ఇంటూ 200 యాడ్ చేసి మనకి పోస్టులు
మనకు నియర్లీ 1.32 సంథింగ్ వస్తుందన్నమాట. ఇది ఏదైతే క్రాస్ అవుతుందో అప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉండదు, డైరెక్ట్ గా మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. సో ఈ పోస్ట్లు ఇంటూ 200, సో ఆల్మోస్ట్ మనకి ఇలా వస్తుంది కాబట్టి సో ప్రిలిమ్స్ అనేది ఉండదు, డైరెక్ట్ గా మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాము అన్నారు. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట, బేస్డ్ ఆన్ ద అప్లికేషన్, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. సో డైరెక్ట్ దీని తర్వాత స్క్రీనింగ్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్. సో ఈ రెండు కూడాను మనకి ఆబ్జెక్టివ్ మోడల్లోనే ఉంటుంది. సో రెండింటికి కూడాను సేమ్ సిలబస్ అనేది ఉంటుందన్నమాట. ఈ సిలబస్ అనేది కూడాను నేను మీకు ప్రీవియస్ ఏపీఎస్సీ వెబ్ నోట్ రిలీజ్ చేసినప్పుడు ఆ వీడియోలో నేను మీకు క్లియర్ గా మెన్షన్ చేశాను. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఒకసారి ఆ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, మీరు వెళ్ళి అక్కడ ఒకసారి ఆ వీడియోని చూడొచ్చు. అందులో నేను ఇంకా క్లియర్ గా సిలబస్ లో జరిగినటువంటి మార్పులు కానీ అవన్నీ కూడాను మెన్షన్ చేశాను అనమాట. తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ జస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్, ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదన్నమాట. తర్వాత ఫిజికల్ టెస్ట్, ఈ ఫిజికల్ టెస్ట్ ఏంటంటే జస్ట్ ఓన్లీ వాకింగ్ అనేది ఉంటుంది అనమాట. సో అంటే అబ్బాయిలకి అమ్మాయిలకి సపరేట్ గా వాకింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఆ వాకింగ్ టెస్ట్ కూడా ఏమేమి మెజర్మెంట్స్ ఉంటాయి, ఏమేమి తీసుకుంటారు అనేది కూడాను ఆ వీడియోలో మెన్షన్ చేశాను అనమాట. ఇకపోతే అప్లికేషన్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోండి. ఎవరు కూడాను ఇలాంటి మంచి అవకాశాన్ని వదులుకోవద్దు. సో ఇది మనకి ఇవాల్టి నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.